హలో అండి, ఈరోజు మనం చిక్కటి గ్రేవీ తోటి తక్కువ స్పైస్ తోటి పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినగలిగే చికెన్ కర్రీని ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఒక గుప్పె ఫ్రైడ్ ఆనియన్స్, దీనితో పాటు ఒక పెద్ద సైజు టమాటాను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ రెండింటిని కలిపి మిక్సీకి వేసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి. ఈ ఆయిల్ వేడైన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూను షాజీరా వేసి వేయించండి. ఇది కొంచెం చిటపట అన్నప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఒక 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయే వరకు వేయించండి. ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయని సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఈ ఆనియన్స్ కూడా పచ్చివాసన పోయే వరకు వేయించి ఇందులోకి 1 బిర్యానీ ఆకు, కొంచెము కరివేపాకు కూడా వేసి మొత్తము గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ కూడా అందులోకి వేసి మొత్తము మిక్స్ చేయండి. ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, మీ రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి బాగా కలిపి హై ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించుకోండి ఒక 10 మినిట్స్. దీన్ని మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండండి, ఒకసారి తిప్పుతూ ఉండండి. ఈ చికెన్లో ఉన్న వాటర్ తోటే ఈ చికెన్ అనేది దాదాపు ఉడికిపోతుంది. ఇది ఒక 50% ఉడికిన తర్వాత ఇందులోకి మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా బ్రౌన్ ఆనియన్స్ టమోటా పేస్ట్ని కూడా ఇందులో వేసి మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేసి మళ్ళీ మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోండి. ఇది చేసేటప్పుడు అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి, కింద అడుగంటుతుందేమో చెక్ చేసుకోండి. దాదాపు వాటర్ అవసరం లేకుండానే కుక్ అయిపోతుంది. ఇది దాదాపు 80% ఉడికింది అనుకున్నప్పుడు దీంట్లోకి 2 టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడరు, 1/2 టేబుల్ స్పూను గరం మసాలా, 1/2 టేబుల్ స్పూను ఫ్రై చేసుకున్న జీలకర్ర పౌడర్ని కూడా వేసి మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసి మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడాను చికెన్ ముక్కలకి బాగా పడతాయి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ ధనియాల పౌడర్ కూడా వేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ ఉడికించుకోండి. మీరు కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే అవసరం కూడా ఉండదు. అది మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు మీరు వాటర్ యాడ్ చేసుకోవాలా లేదా అనేది చూసుకోండి. ఈ వాటర్ యాడ్ చేయటం అనేది కూడా మొత్తం మసాలాలు వేసిన తర్వాత కొంచెం వేసి కుక్ చేసుకుంటే ఈ మసాలాలన్నీ కూడాను చికెన్ కర్రీకి బాగా పడతాయి. ఫైనల్గా కొత్తిమీర చల్లి అదే వేడి మీద ఒక 5 మినిట్స్ స్టవ్ ఆఫ్ చేసి 5 మినిట్స్ అలానే దాన్ని వదిలేసేయండి. మీకు ఇష్టమైతే దించే ముందు ఒక స్పూను బటర్ కూడా వేసుకోవచ్చు, లేదంటే క్రీమ్ కూడా వేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ ఏమి వేయట్లేదు, మీకు ఇష్టమైతే వేసుకోండి, టేస్ట్ అదిరిపోతుంది. దీన్ని మనము రోటీతో కానీ బగారా రైస్తో కానీ వడలోకి కానీ ఈ చికెన్ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే మనకి ఇక్కడ గ్రేవీను ఉంటుంది, అలానే పీసెస్ కూడా ఈ మసాలాలన్నీ బాగా పట్టి చాలా బాగుంటుంది. దీన్ని మీరు ఒకసారి ట్రై చేయండి. ఇది చిన్నపిల్లలకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈజీగా తినగలుగుతారు. ఎందుకంటే ఇది అంత
స్పైసీగా ఉండదు, అలా అని మరీ చప్పగాను ఉండదు. పిల్లలు కూడాను ఇష్టంగా తింటారు. ఇలాంటి మరెన్నో వీడియోల కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.